లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 119వ కీర్తన 147వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 147వ వచనం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం ధ్యానం చేస్తే ఒక కీర్తనాకారుడు ఈ 119వ కీర్తనని వ్రాశారు. ఈ 119వ కీర్తన దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి. బైబిల్ గ్రంథం మొత్తంలో అతి పెద్ద అధ్యాయము ఏది అంటే 119వ కీర్తనే. ఈ 119వ కీర్తనలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఇందులో వ్రాయబడి ఉంటుందండి. అనేక వచనాలు వాక్యం మీదే వ్రాయబడి ఉంటాయి. చూడండి, ఎక్కువ వచనాలు కలిగినటువంటి అధ్యాయం కూడా 119వ కీర్తన. ఇందులో కీర్తనాకారుడు ఒక అమూల్యమైన మాటని దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఈ రోజున మనం చూస్తే మనుషులకి చాలా రకాల ఆశలు ఉంటాయండి. కొంతమందికి స్థలం కావాలని ఆశ, కొంతమందికి మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ, కొంతమందికి విలువైన వస్త్రాలు కొనుక్కోవాలని ఆశ, కొంతమంది ప్రజలకి వెండి బంగారాలు వస్తు వాహనాలు కొనుక్కోవాలని ఆశ. మంచిదే, ప్రతి మనిషికి ఏదో ఒక ఆశ ఖచ్చితంగా ఉంటుందండి. ఆశ ఉండటం తప్పని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. బైబిల్లో ప్రభు కూడా ఏమని చెప్పారంటే, దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అయితే ఈ కీర్తనాకారుడు కూడా ఒక ఆశ ఉంది. అది సహజంగా మానవులుగా మనందరికి ఉండేటటువంటి ఆశ కాదండి. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. చూడండి, ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడంట? దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకున్నాడంట. ఇలా ఆశ పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. చాలా తక్కువ మంది, లేరని నేను చెప్పను, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఉదయకాలమే లెగవాలి, దేవుని మాటలు వినాలి. ఉదయకాలమే లెగవాలి, దేవుని వాక్యం చదవాలి. ఉదయకాలం లేచిన దగ్గర నుండి ఎక్కువ సమయం దేవుని మాటలే వినాలి అనే ఆశ కలిగిన వాళ్ళు బహు కొద్ది మంది ఉంటారండి. కానీ 100కి 90% ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఏదో ఒక దాని మీద ఆశ పెట్టుకొని ఉదయం లెగుస్తారు. వాళ్ళ జీవితంలో ఏదో జరగాలని, ఏదో నెరవేర్చబడాలని, ఏదో కొనాలని, ఏదో కట్టాలని, మనుషుని యొక్క స్పృహ అంతా కూడా ఇలాగే ఉంది. కానీ ఒక 10% ప్రజలకు మాత్రం దేవుని వాక్యం మీద ఆశ ఉంటుందండి, దేవుని మాటల మీద ఆశ ఉంటుంది. అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ కీర్తనాకారుడు. ఈయన అంటున్నాడు, తెల్లవారకు మునిపే నేను మొరపెట్టాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా అంటున్నాడు. ఇంతకీ దేవుని మాట మీద ఆయన ఎందుకు ఆశ పెట్టుకున్నాడంటే, దేవుని మాటలో చాలా శక్తి ఉందండి. దేవుని మాటలో జీవం ఉందండి. దేవుని యొక్క మాటలో ఓదార్పు ఉందండి. దేవుని యొక్క మాట చాలా శక్తి కలిగింది. చూడండి, ఆ మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనాన్ని గనక మనం చూస్తే, చూడండి, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. హల్లెలూయా. చూడండి, ఆయన మాటల వలన
దెయ్యాలు వెళ్ళిపోయినాయి అంట. ఆయన మాట సెలవిస్తే దెయ్యాలు వదిలిపోయినాయి. ఆయన మాట సెలవిస్తే రోగులు స్వస్థత పొందారు. రోగులు స్వస్థత పొందారు. ఆయన మాటలో శక్తి ఉందండి. ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట వింటే మన జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో మరొక స్థలంలో రాయబడి ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి ప్రజలను బాగు చేశాను అని ఉంటుంది. ఆయన వాక్కు ద్వారా ప్రజలను దేవుడు బాగు చేశాడు. ఆయన మాట ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆయన మాట ద్వారా రోగులకి స్వస్థత కలిగింది. ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా, నా కుమార్తె చావు బ్రతుకుల్లో పడి ఉంది, దయచేసి నా కూతురు కోసం ఒక ప్రార్థన చెయ్యయ్యా అని అడుగుతాడు. యేసు ప్రభు వారు తన దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు, నువ్వు నా ఇంటికి రావద్దయ్యా, అంత యోగ్యత అంత పాత్రుణ్ణి నేను కాదయ్యా, మాట మాత్రం సెలవిస్తే చాలు నా కుమార్తె బాగుపడిద్ది అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. మాట మాత్రం సెలవిస్తే చాలు అంటే ఇతనికి తెలుసు దేవుడు మాట్లాడితే రోగులు బాగైపోతారు అని. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన వాక్కులో దెయ్యాలను వెళ్ళగొట్టే ఆ శక్తి ఉందండి. అందుకని ఆ మాట మీదే ఈ కీర్తనాకారుడు ఆశ పెట్టుకున్నాడు. దేవుని మాటలు వినాలని, ఆ జీవము కలిగినటువంటి మాటని ప్రతిరోజు వినాలని, ఆ మాటల మీదే ఆయన ఆశ పెట్టుకున్నాడు. ఆ మాటల మీదే ఆయన ఆశ పెట్టుకున్నాడు. దేవుని మాటల్లో శక్తి ఉంది, దేవుని మాటల్లో స్వస్థత ఉంది. దేవుని మాట మనం వింటే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు మీరు అడగొచ్చు, మేము చాలాసార్లు ఆయన మాట విన్నాం కానీ మాకేమీ జరగలేదు అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన మాట వింటే నీకు కార్యము జరిగింది. ఏదో రావాలి కాబట్టి వచ్చాం, కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాం, వినాలి కాబట్టి విన్నాము అంటే ఆ మాటల ద్వారా నీకు ఏ శక్తి రాదు, ఏ స్వస్థత జరగదు, ఏ కార్యము జరగదండి. చూడండి, ఈ కీర్తనాకారుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆయన మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను అంటున్నాడు. ఉదయకాలమే లేచి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని కనుక నువ్వు ఆశ పెట్టుకొని వాక్యాన్ని వింటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు తన మాటను పంపి నిన్ను బాగు చేస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాట వింటున్న ప్రియ సహోదరుడా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ దెయ్యపు శక్తులు నీ కుటుంబాన్ని పీడిస్తూ ఉన్నా, నువ్వు దేవుని మాటల మీద ఆశ పెట్టుకొని ప్రతిదినం ఆయన మాటలు వింటూ, ఆయన చెప్పినట్లుగా చేస్తూ, ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకొని నమ్మకంగా గనక బ్రతకగలిగితే ఖచ్చితంగా ఆయన నీ కుటుంబం మీద దాడి చేస్తున్న దెయ్యపు శక్తులన్నిటినీ కూడా లయపరుస్తాడు. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ వ్యాధులతో పీడించబడుతూ ఉన్నా సరే, ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకొని ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే ఖచ్చితంగా నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట చేత నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన వాక్కులో అంత శక్తి ఉందండి. ఆయన వాక్కులో అంత బలం ఉందండి. ఆయన మీద ఆధారపడదాం, ఆ వాక్యం మీద నమ్మిక ఉంచుదాం, దేవుని మాట మీద విశ్వాసం ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చెయ్యనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాట ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. కీర్తనాకారుడు అంటున్నాడు, తెల్లవారకు మునిపే మొరపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను అని. నీ మాటలో శక్తి ఉందనాయన. నీవు నీ మాటను పంపి నీ మాట ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టావయ్యా. నీ మాట ద్వారా రోగులను స్వస్థపరిచావయ్యా. నీ వాక్కులో ఉన్న శక్తిని ఈ ఉదయకాల సమయం మీరు రిలీజ్ చేయండి. ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో ఉన్న రోగాలు లయమైపోవునుగాక.
వారి కుటుంబాల మీద దాడి చేస్తున్న దయ్యపు శక్తులన్నీ కూడా లయమైపోవునుగాక. నీ వాక్కును పంపి వారందరినీ కూడా మీరు బాగు చేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు నీ మాటలు అంగీకరిస్తున్నారో వారి కుటుంబాల్లో నీ కార్యాలు జరిగించండి. ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు దయచేయండి. ఈ రోజంతా కూడా ప్రభువా నీ సన్నిధి వారందరికీ తోడుగా ఉంచండి. ప్రయాణాల్లో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా కాపాడి క్షేమాన్ని దయచేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.